ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పోలీస్ శాఖలో అవినీతిని ఉపేక్షించేది లేదన్న రేవంత్. కొత్త సవాళ్లకు సిద్ధం కావాలని ఆదేశాలు. అడ్డగోలు ఫ్లెక్సీలపై చర్యలు చేపట్టాలని సూచన. ట్రిపుల్ ఉత్తర భాగం పనులకు కేంద్రం అనుమతి. 6 వరుసల్లో 161 కిలోమీటర్ల రోడ్ నిర్మాణం. 2 ప్యాకేజీలుగా టెండర్లకు ఆహ్వానం. కడపలో 2400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి. 11 నెలల్లోనే సిద్ధం చేసిన SAEL. రేపు ప్రారంభించనున్న మంత్రి లోకేష్. ఏపీలో 10 చోట్ల సీప్లేన్లు నడిపేందుకు కేంద్రం పచ్చజెండా. మౌలిక వస్తులకు 200 కోట్లు కేటాయింపు. ఉడాన్ పథకం కింద నిధులు మంజూరు. గోదావరి కావేరీ అనుసంధానానికి 2 కొత్త ప్రతిపాదనలు. సమ్మక్క సాగర్ నుంచి మళ్లించేలా ఒక ప్రణాళిక. పోలవరం నుంచి తరలించేలా మరో ఆలోచన. ప్రధాని మోదీకి అగ్రికోలా అవార్డు ప్రదానం. ఆహార భద్రతకు కృషి చేసినందుకు అందించిన ఐరాస అనుబంధ సంస్థ. ముగిసిన 5 దేశాల పర్యటన. అమెరికా తీరుపై మండిపడ్డ పుతిన్, జిన్పింగ్. ఆటవిక న్యాయం అమలు చేస్తోందని ధ్వజం. బహుళ ధ్రువ ప్రపంచం ఉండాలని స్పష్టీకరణ. శాంతి భద్రతలపై అలసత్వం సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను హెచ్చరించారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ సిద్ధం కావాలన్నారు. మెరిట్ ఆధారంగానే పోస్టింగ్లు ఉంటాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఇక నుంచి పోలీసులు, జీహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పోలీసు శాఖలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. మెరిట్ ఆధారంగానే పోస్టింగులు ఇవ్వాలని సూచించారు. ఎస్ఐ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ ర్యాంక్ అధికారి వరకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేసేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని డీజీపీని ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో QR కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలని సీఎం సూచించారు. కల్తీ కారణంగా క్యాన్సర్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార కల్తీపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించి నిబంధనలను కఠినతరం చేయాలని ఆదేశించారు. పోలీసు శాఖలో ప్రతి ఒక్క అధికారి వ్యవస్థకు లోబడి పనిచేయాలని స్పష్టం చేశారు. వ్యవస్థకు మించి వ్యవహరిస్తామంటే ఒప్పుకునేది లేదని సీఎం హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పోలీసు శాఖలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. నైట్ పెట్రోలింగ్ ని బలోపేతం చేయాలని, రౌడీ షీట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు. కాలం చెల్లిన ఆయుధాలను పక్కన పెట్టి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని అన్నారు. డ్రోన్ పోలీసింగ్ కు ప్రాధాన్యమివ్వాలని సీఎం ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల వ్యవస్థను మరింత మెరుగుపరచాలని కోరారు. సెలబ్రిటీలు, వీఐపీల కార్యక్రమాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్, గంజాయిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఉన్నతాధికారులను రేవంత్ ఆదేశించారు. ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్ పై పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్సులు పెట్టి శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. విజిలెన్స్
విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ హైడ్రాతో సమన్వయం చేసుకుని ఫైర్ డిపార్ట్మెంట్ పై జూన్ 15లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. మ్యాన్హోల్స్ నిర్వహణపై పోలీస్, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్లో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందేనని పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులకు ముందడుగు పడింది. 161 కిలోమీటర్ల మేర 6 వరుసల్లో 2 ప్యాకేజీలుగా చేపట్టే పనులకు ఎన్హెచ్ఏఐ నోటిఫికేషన్ ఇచ్చింది. జూలై 7 లోపు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. బిడ్లు తెరచి టెండర్ ఖరారు చేసిన అనంతరం లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందిన 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 2029 నాటికి RRR ఉత్తర భాగం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ వలయ రహదారి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆ రహదారి పనులను 5 నుంచి 2 ప్యాకేజీలకు కుదించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలోని గిరిమాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేని 9362.4 కోట్లతో సివిల్ పనులు అభివృద్ధి చేయనుంది. ప్యాకేజీ 1లోని సంగారెడ్డి జిల్లా గిరిమాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు 83.518 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. ప్యాకేజీ 1 అంచనా వ్యయం 4918.71 కోట్లుగా నిర్ణయించారు. ప్యాకేజీ 2లో ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు 78 కిలోమీటర్ల మేర పనులు చేపడతారు. 4443 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ 2 ప్యాకేజీలకు విడివిడిగా టెండర్లు ఆహ్వానించింది. జూలై 7వ తేదీ ఉదయం 11 గంటలలోపు బిడ్లను ఆన్లైన్లో సమర్పించేందుకు గడువు విధించింది. జూలై 8న సాంకేతిక బిడ్లు తెరుస్తారు. డిజైన్, బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ డిఓటి లేదా హైబ్రిడ్ యాన్యుటీ ప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఎన్హెచ్ఏఐ పేర్కొంది. బిడ్లు తెరిచి టెండర్ ఖరారు చేసిన అనంతరం లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందిన 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు డాక్యుమెంటేషన్ ని అప్లోడ్ చేసింది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 2029 నాటికి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సదస్సులను రేపు జిల్లా స్థాయిలో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సదస్సుల్లో ముఖ్యమంత్రి సందేశం, 99 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ప్రజాప్రతినిధుల సందేశాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. సదస్సుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని సూచించింది. పంట మార్పిడి విధానాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి కొత్త కార్యక్రమాలపై సదస్సుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది. పునరుత్పాదక ఇంధన రంగంలో రాయలసీమ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్న SAEL సంస్థ కడప జిల్లాలో 2400 కోట్ల పెట్టుబడితో సోలార్ ప్లాంట్లను నిర్మించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రేపు మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ SAEL సోలార్ పవర్ కంపెనీ కడప జిల్లాలో తన అనుబంధ విభాగాల ద్వారా 2400 కోట్ల పెట్టుబడితో 2 చోట్ల 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను స్థాపించింది. కొండాపురం మండలం టీ కోడూరు, అక్కడి సరిహద్దులోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొడాయిపల్లి పరిధిలో 1200 కోట్లతో 300 మెగావాట్ల ప్రాజెక్టును SAEL నిర్మించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం దిగువ కలువట్ల, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె పరిసరాల్లో కలిపి మరో 300 మెగావాట్ల ప్రాజెక్టును 1200 కోట్లతో ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఏటా 87.6 కోట్ల యూనిట్ల హరిత ఇంధనం ఉత్పత్తి జరగనుంది. సుమారు 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్లాంట్లను కొండాపురం మండలం టీ కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేష్ రేపు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందుకు రైతుల నుంచి 1542 ఎకరాల భూముల్ని 30 ఏళ్ల
ఏళ్ల కాలపరిమితికి ఎస్ఏఈఎల్ సంస్థ లీజుకు తీసుకుంది. ఏడాదికి ఎకరానికి 31,000 చొప్పున రైతులకు లీజు చెల్లిస్తూ 2 ఏళ్లకోసారి 5% పెంచేలా ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రైతులకు శాశ్వత ఆదాయ మార్గం లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చూపుతో తెచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద మొదటి ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేవలం 11 నెలల రికార్డు కాలంలో 600 మెగావాట్ల భారీ సోలార్ ప్రాజెక్టు సిద్ధమై రేపు ప్రారంభం కానుందని మంత్రి నారా లోకేష్ ఏఐ వీడియో విడుదల చేశారు. లోకేష్ పోస్టుపై స్పందించిన సీఎం రాయలసీమలో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ వేగానికి, నమ్మకానికి, అద్భుతమైన పనితీరుకు నిదర్శనమని అభివర్ణించారు. రాబోయే 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల హరిత ఇంధన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. ఏపీని దేశ క్లీన్ ఎనర్జీ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వాహన శ్రేణిలో మార్పులు చేశారు. 2 మినీ బస్సులను కాన్వాయ్లో చేర్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా తన కాన్వాయ్ వాహనాల సంఖ్యను 12 నుంచి 4కు సీఎం కుదించారు. అయితే Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు నిత్యం 20 మందికి పైగా భద్రతా సిబ్బంది వెన్నంటి ఉంటారు. అంతమందిని తక్కువ వాహనాల్లో సర్దుబాటు చేయలేని పరిస్థితి. ఈ సమస్య పరిష్కారానికి 2 మినీ బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో 13 మంది చొప్పున మొత్తం 26 మంది ప్రయాణించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తాను స్వయంగా పర్యటించి ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని తెలిపారు. అవసరమైతే కేంద్రం నుంచి మరింత సాయం కోరుతానని చెప్పారు. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, లవణీయత ఎక్కువగా ఉన్న గ్రామాలను శాస్త్రీయ పద్ధతుల్లో గుర్తించాలని ఆదేశించారు. ప్యూరిఫికేషన్ ప్లాంట్ల ద్వారా శుద్ధ జలాలను అందించాలని సూచించారు. తాగడానికే కాకుండా వంట, స్నానం, దుస్తులు ఉతకటం వంటి అన్ని అవసరాలకు శుద్ధి చేసిన నీరే సరఫరా చేయాలని స్పష్టం చేశారు. తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల్లో నీరు సరఫరా చేయాలన్నారు. పనుల్లో అలసత్వం వద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పాలమూరు, రంగారెడ్డి, పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు తెలుగు రాష్ట్రాలు అంగీకరిస్తూ సమస్య పరిష్కరించుకోవాలని సూచించిన కేంద్ర జలసంఘం గోదావరి, కావేరీ అనుసంధానంపై కూడా 2 కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి ఒకటి, పోలవరం నుంచి మరొకటి అనుసంధానించాలని ప్రతిపాదించింది. కేంద్ర జలసంఘం ఢిల్లీలో ఈ నెల 1-8 తేదీల్లో నిర్వహించిన సమావేశాల్లో గోదావరి, కావేరీ అనుసంధానంపై ప్రజెంటేషన్ను అధికారుల ముందుంచింది. ప్రస్తుతం జాతీయ జలాభివృద్ధి సంస్థ ఇచ్చంపల్లి నుంచి కావేరీకి అనుసంధానం చేపడతామని చెబుతోంది. మొత్తం 147 టీఎంసీలు మళ్లించాలని చర్చిస్తోంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెరో 45 టీఎంసీలు, తమిళనాడుకు 41, కర్ణాటకకు 16 టీఎంసీలు వాటాగా లభిస్తాయి. ఈ అనుసంధానం పోలవరం నుంచి చేపట్టాలని, అంతర్గతంగా పోలవరం, బనకచర్ల అనుసంధానం 2 దశల్లో చేపడతామని ఏపీ ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి తెలియజేసింది. గోదావరి, కావేరీ అనుసంధానానికి తెలంగాణ ప్రాథమికంగా అంగీకారం తెలిపినా కొన్ని మార్పులు ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాలమూరు, రంగారెడ్డికి కావాల్సిన 90 టీఎంసీలు ఇచ్చి ఏపీ ప్రతిపాదిస్తున్న అనుసంధానానికి 123 టీఎంసీల నికర జలాలు తీసుకోవచ్చనే ప్రతిపాదనను సిడబ్ల్యూసీ తెరపైకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో గోదావరి, కావేరీ అనుసంధానానికి 2 నూతన ప్రతిపాదనలు చేసింది. మొదటి ప్రతిపాదన ప్రకారం తెలంగాణ ప్రతిపాదిస్తున్న ప్రాంతం నుంచి గోదావరి జలాలు కావేరీకి మళ్లిస్తారు. సమ్మక్క సారక్క బ్యారేజీ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కు, అక్కడి నుంచి సాగర్ కుడికాలవకు అనుసంధానిస్తారు. తర్వాత సోమశీల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి కావేరీ గ్రాండ్ ఆనకట్టుకు మళ్లించాలనేది ప్రణాళిక. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎక్కడా తీసుకోవడానికి వీల్లేదు. అదే సమయంలో పోలవరం నుంచి 123 టీఎంసీల నికర జలాలు మళ్లించుకుంటూ ప్రకాశం బ్యారేజీ, అక్కడి నుంచి ఎత్తిపోస్తూ బొల్లాపల్లికి తీసుకెళ్తారు. బొల్లాపల్లి నుంచి ఏపీ ప్రతిపాదించిన మార్గంలోనే బనకచర్ల కాంప్లెక్స్ కు ఓ లింక్ తో నల్లమల సాగర్ కు ఇస్తారు. 1B పేరుతో రెండో ప్రతిపాదనను సిడబ్ల్యూసీ తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి గోదావరి నికర జలాలు మళ్లిస్తారు. వాటిని నాగార్జున సాగర్ లో నింపకుండా అక్కడి వరకు తీసుకెళ్లి తెలంగాణ 45 టీఎంసీలు వినియోగించుకుంటుంది. గోదావరి, కావేరీ కింద తెలంగాణకు ప్రతిపాదించిన 45 టీఎంసీలు అక్కడ వాడుకుంటారు. ఇందులో సాగర్ లోకి కానీ, సాగర్ దాటి కానీ నీళ్లు వెళ్లవు. మరోవైపు పోలవరం నుంచి కావేరీ వరకు మరో అనుసంధానం చేపడతారు.
చేస్తున్నారు. గోదావరి కావేరీ అనుసంధానంలో ప్రతిపాదిస్తున్న ఏపీ వాటా 45 టీఎంసీలు, తమిళనాడు వాటా 41 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి ఇచ్చినందున సమ్మక్క సారక్క బ్యారేజీ కోసమని తెలంగాణ పేర్కొంటున్న 45 టీఎంసీలు, బేడితి వార్ధా అనుసంధానంతో తుంగభద్రలోకి వదిలే 16 టీఎంసీలు కలిపి మొత్తం 147 టీఎంసీలు మళ్లించాలి. తొలుత ప్రకాశం బ్యారేజీ, అక్కడి నుంచి బొల్లాపల్లి, సోమశీల మీదుగా కావేరీపై తమిళనాడులో ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు మళ్లించాలి. తద్వారా అందరి ఆంక్షలు నెరవేరుతాయనేది కేంద్ర జలసంఘం ఆలోచన. అమెరికా ఆటవిక న్యాయంతో ప్రపంచంపై పట్టు కోసం యత్నిస్తుందని చైనా, రష్యా విమర్శించాయి. ఏ దేశ ఏకఛత్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పుతిన్, జిన్పింగ్లిద్దరూ బహుళ ధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దాని ఆధిపత్యానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించిన 3 రోజులకే రష్యా అధినేత బీజింగ్ లో పర్యటించడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ నెల 19న పుతిన్ చైనా చేరుకున్నారు. తొలుత రష్యా, చైనా అధ్యక్షులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత భౌగోళిక రాజకీయాలు, పశ్చిమాసియా సంక్షోభంపై సమాలోచనలు నిర్వహించారు. అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రపంచ వ్యవహారాలను ఒంటి చేత్తో శాసించాలని పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయని చైనా, రష్యా విమర్శించాయి. వారి ఇష్టాయిష్టాలను ప్రపంచంపై రుద్దాలని చూస్తున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇతర దేశాల సార్వభౌమ అభివృద్ధికి అడ్డుపడాలని అనుకుంటున్నాయని ఆరోపించాయి. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, చరిత్రను తిరగతిప్పేలా ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ పేర్కొన్నారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఉన్నాయని ఆరోపించారు. ఒకే చైనా అనే విధానానికి పుతిన్ మద్దతు ప్రకటించారు. తైవాన్ స్వతంత్రతను ఏ రూపంలోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దాడులు అక్రమమని, పశ్చిమాసియా స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్, అమెరికా చేపడుతున్న దిగ్బంధనం ప్రపంచ వాణిజ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు పక్షాలు తక్షణమే దాడులను నిలిపివేసి శాంతి చర్చల వైపు అడుగులు వేయాలని జిన్పింగ్, పుతిన్ పిలుపునిచ్చారు. ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును తప్పుపట్టారు. అది అంతర్జాతీయ భద్రతకు తీవ్ర ప్రతికూల పరిణామాలను తెచ్చిపెడుతుందన్నారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ప్రపంచ పాలనా స్వరూపాన్ని మార్చాలని ప్రతిజ్ఞ చేస్తూ వాణిజ్యం, సాంకేతికత సహా వివిధ అంశాల్లో 20 ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. తర్వాత చైనా పర్యటన ముగించుకొని పుతిన్ రష్యా బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో సీప్లేన్ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో 200 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నారు. సీప్లేన్లను నడిపే ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించే బాధ్యత ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ తీసుకునుంది. విజయవాడ, శ్రీశైలం, తిరుపతి రాయల చెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖ, అరకు జోలాపుట్, లంబసింగిలోని తాండంగి రిజర్వాయర్, పోలవరం వద్ద సీప్లేన్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ ఆపరేటర్లు ప్రాజెక్టును నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీప్లేన్ల మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు ఇవ్వనున్న వేళ అవసరమైన చోట భూసేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే 2 సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఉడాన్ పథకంలో నడుపుతున్న విమాన సర్వీసులకు సీట్లు తగినంతగా నిండకపోతే కేంద్ర ప్రభుత్వం లోటు భర్తీ నిధి కింద సాయం అందిస్తోంది. దాన్ని సీప్లేన్లకు అందించాలని కేంద్రం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఈటీవీ కథనాలపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. బాధిత మహిళను సురక్షితంగా భారత్కు తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉపాధి కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కువైట్కు వెళ్లిన భాగ్యవతి అక్కడ గృహ సహాయకురాలుగా పనిచేస్తుంది. ఆమెకు ఉద్యోగ వీసా కల్పించకుండా ఏజెంట్లు నిర్లక్ష్యం చేసినట్లు తెలిసింది. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా ఆమె చెప్పారు. స్వదేశానికి పంపించాలని కోరితే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె వెల్లడించారు. ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ ఎన్ఆర్టీ కువైట్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. భాగ్యవతిని స్వదేశానికి రప్పించే దిశగా యత్నిస్తోంది. సంబంధిత ఏజెంట్ల పాత్రపై విచారణ చేపట్టాలని సీఎం సూచించారు. తిరుపతి జిల్లా యంత్రాంగం, చంద్రగిరి పోలీస్ స్టేషన్ అధికారులు భాగ్యవతి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భరోసా ఇస్తున్నారు.
ఎండల తీవ్రత నేపథ్యంలో అందరూ అప్రమత్తం కావాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వడగాల్పుల ముప్పు అధికంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ హెచ్చరికలు, వైద్యుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను మంత్రి కోరారు. వడదెబ్బ పీడితులకు వైద్య సేవలు అందించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నుంచి బోధనాసుపత్రుల వరకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నిన్న సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. బాపట్ల జిల్లా పర్చూరులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలులకు పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. కారంచేడు, పర్చూరు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో సాయంత్రం భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. చైతన్య నగర్లో చెట్టు విరిగి రేకుల షెడ్పై పడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. త్రిప్రాంతకం వెళ్లే రహదారిలో చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. గ్లోబల్ టెక్ ట్రావెల్ క్లస్టర్ గా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రాయదుర్గంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. విమానయానం, స్పేస్ టెక్, డిఫెన్స్, డీప్ టెక్ వంటి రంగాల్లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోందని ఆయన చెప్పారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేలా నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల తయారీపై దృష్టి పెట్టామన్నారు. ఈ జీసీసీ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ కు ఒక వ్యూహాత్మక హబ్గా పనిచేయనుందని శ్రీధర్ బాబు తెలిపారు. We have a competition to attract either the GCCs or the innovation hubs like you, or the product companies over here. It would be more tough for us to really convince the management of many other organizations. But ultimately, our infrastructure, either it may be the physical infrastructure or it may be the digital infrastructure. And coming to the point, the main resource, the talent pool, what we are really trying to put across, the grey matter what we have in our young youth force who are sitting over there, couple of people over here, maybe crossing hundreds and thousands in years to come. You know, this has proven good and this has proven our strength to make Southwest Airlines to put up their center over here. కాళేశ్వర, ముక్తేశ్వర త్రివేణి సంగమం తీరాన సరస్వతి అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజామున 5:43 కంచి కామకోటి పీఠాధిపతి మంత్రులతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. నేటి నుంచి 12 రోజులు నిర్వహించే సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 30 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాలతో ప్రభుత్వం 30.63 కోట్లు కేటాయించి ఏర్పాట్లు చేసింది. మొత్తం 245 ఎకరాల్లో 1.70 లక్షల వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలం సిద్ధం చేసింది. 200 సీసీ కెమెరాలతో గస్తీ పెట్టారు. పారిశుధ్య పనుల కోసం 300 మందిని కేటాయించారు. పుష్కర స్నానాల సందర్భంగా 100 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. వివిధ బస్ డిపోల నుంచి కాళేశ్వరానికి 3,360 బస్సులు ఏర్పాటు చేశారు. ఆహార భద్రత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో సుస్థిరకు కృషి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అగ్రికోలా మెడల్ను ఐరాస్ అనుబంధ సంస్థ ఆహార వ్యవసాయ సంస్థ FAO బహూకరించింది. ఇటలీ రాజధాని రోమ్లోని FAO ప్రధాన కార్యాలయంలో ఈ అవార్డును మోదీకి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డొంగ్యూ అందజేశారు. ఆహార భద్రతలో భారత్ కృషికి దక్కిన గౌరవం ఇదని ప్రధాని వ్యాఖ్యానించారు. అటు 5 దేశాల పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ భారత్ బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా UAE, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాధినేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఆయా దేశాలతో భారత్ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటలీ పర్యటన ఫలప్రదంగా సాగిందని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో విభిన్న రంగాలపై చర్చలు జరిగాయని వివరించారు. భారత్ ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక స్థాయికి పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు మోదీ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని సేవా తీర్థులో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా మంత్రులంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశంపై పడిన ఆర్థిక ప్రభావం గురించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే నెల 2వ వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.
భారత్లో ఇప్పటి వరకు ఎబోలా వైరస్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో నిర్వహించిన ఈ సమావేశంలో వైరస్ నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఎబోలా కేసులు బయటపడితే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని స్థాయిల్లో పూర్తి సంసిద్ధతతో ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచించారు. ముఖ్యంగా వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. అనుమానిత కేసులను సకాలంలో వెంటనే రిపోర్ట్ చేయాలని నిర్దేశించారు. అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలు, కేసుల నిర్వహణపై ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు పంపించింది. దేశంలో ఎబోలా ముప్పు ఏమీ లేదని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అధికారులు జారీ చేసే సూచనలు, సమాచారాన్ని గమనిస్తూ ఉండాలని సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్రోహులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఖండించారు. ప్రధానిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అరాచక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న నేతలపై ఇలాంటి భాష, పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్యంలో తీవ్రంగా ఖండించదగిన విషయమని ఎక్స్లో పోస్టు చేశారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వేషపూరిత రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని గడ్కరీ తెలిపారు. ప్రజలు తిరస్కరించిన నేతలు, పార్టీలు ప్రధాని గురించి అవాకులు చెవాకులు పేలుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దుయ్యబట్టారు. దేశానికి ఏ రాజకీయ పార్టీ, ఏ కుటుంబం ద్రోహం చేసిందో ప్రజలకు బాగా తెలుసన్నారు. చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ విమర్శించారు. రాహుల్ గతంలోనూ ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కోర్టులో క్షమాపణలు చెప్పారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. తాజా వ్యాఖ్యలకు రాబోయే ఎన్నికల్లో దేశ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అటు రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించుకుంది. మోదీ ప్రభుత్వం గురించి వీధుల్లో వినబడే మాటల కంటే రాహుల్ గాంధీ చెప్పింది చాలా తక్కువని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా అన్నారు.